సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజకీయాలు చేసింది గడిచినటువంటి 5 ఏళ్లలో. ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటిది. అలాగే మేము అంతగా చేయాలనుకుంటే తాతను చంపిన వాళ్ళనే మా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళని కూడా ఏం చేయలేనటువంటి వ్యక్తులం మేము. అలాంటిది ఎన్నికల కోసం పోయి దాడులు చేసేటటువంటి సంస్కృతి మాకుందా అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే ఏం చేయలేదు. అదే సార్. ఓకే మస్తాన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి అందరికి, ప్రైమ్ లైన్ వీక్షకులకి, ప్యానల్ లో ఉన్న పెద్దలకి, మోహన్ రెడ్డి గారికి. నేను ఒక ప్రశ్న వేస్తానండి. మోహన్ రెడ్డి, రాజారెడ్డి గారిని ఎందుకు హత్య చేశారు? అడుగుతున్నారు కదా, అందుకు నేను అటు లేకపోతే నేను మాట్లాడను మధ్యలో. చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరమో ఆయన అడిగితే చెప్తారు. చెప్తారు. కాదు సార్, కాదు మోహన్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో వైరుధ్యాలు, గొడవలు, అత్యలకు దారి తీసే పరిస్థితులు, వాతావరణం ఉందనేది అక్కడ మనం అందరం అంగీకరించాలి. మోహన్ రెడ్డి గారు వినండి. వైఎస్ రాజశేఖర గారు ఏం చెప్తారు? అలాంటి ఫ్యాక్షన్ సంస్కృతిని రూపుమాపి రాయలసీమని అభివృద్ధి వైపు తీసుకురావాలనే తపంతో నేను కక్షపూరిత రాజకీయాలు కానీ ప్రతీకార రాజకీయాలు కానీ చేయట్లేదు అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. దాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి అందరం. అంటే రాజారెడ్డి గారు ఎందుకు చిక్కురయ్యారనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటే మీరంత ఆవేశంగా మాట్లాడరు. ఎందుకంటే అక్కడ ఆవేశాలు, ప్రతీకార హత్యలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని రాజారెడ్డి గారు కూడా హత్యకురైన సందర్భాన్ని మనం గమనించుకోవాలి. ఒకటి సరే, ఇప్పుడు రాజుగారు పులివెందుల ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే మున్సిపాలిటీ కానీ కొన్ని స్థానిక సంస్థలను ఓడించారో టార్గెట్ గా పెట్టి, నిజంగా మీకు గతంలో ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతా ఉన్నారు, ఆయన కనుక గెలిస్తే నేను ఆయన కాళ్ళ దగ్గర ఉంటాననే అంత సవాల్ విసిరేంతగా వైఎస్ఆర్సీపీ పనిచేసింది. దానిలో తప్పలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరినైనా ఓడించవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించేది ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడించారు కూడా ప్రజలు, తప్పలేదు. అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు పనిగట్టుకొని ఆ విధంగా కొంతమంది టీడీపీ నాయకుల్ని ప్రలోభాలకు గురి చేసి కొంత యాక్టివ్ భరత్ గారు లాంటి వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ విధంగా చేశారు. కాబట్టి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వరకు మెజారిటీ తగ్గింది. గతంలో కంటే మొన్న 2024 చూస్తే మెజారిటీ తగ్గిన పరిస్థితి కూడా ఉంది. సో షర్మిల గారు వాళ్ళ కుటుంబం నుంచి ఆమెకి ఆపోజిట్ గా వెళ్ళటం కావచ్చు, కొంత ప్రజల్లో వచ్చిన మార్పు కావచ్చు, పులివెందుల్లో అప్రతిహతంగా సాగుతున్న వాళ్ళ దీనిలో కొంత మెజారిటీ తగ్గటం అనేది కొంత అపజయంగా భావిస్తే పరిస్థితి అనమాట. ఎందుకు తగ్గింది ఏంటి అనేది కూడా పరిస్థితి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు గెలవటం అనేది ఏంటంటే అక్కడ షర్మిల గారు కనుక తెలుగుదేశంతో కలిసి ఉంటే కనుక ఆ సీట్ కూడా తెలుగుదేశానికి వచ్చే పరిస్థితి కూడా ఉండేది. సో ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక హెచ్చరిక పంపాలి, మా పార్టీ ఎంతగా బలపడుతుంది పులివెందుల ప్రాంతంలో అనే విధంగా తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలను ప్రారంభించింది. దానిలో ఎటువంటి సందేహం లేదు. దానిలో భాగంగానే వాళ్ళకి టీడీపీకి సంబంధించిన నాయకుల్ని కానీ కొంతమందిని చేర్చుకోవటం, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయటం, నీవినే నేర్పిన విద్య నేర్జాక్ష అనే ఉద్దేశంతో కుప్పంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీ ప్రలోభానండి లేదంటే అట్రాక్ట్ చేయనివ్వండి, ఏ పేరైనా పెట్టండి, అదే విధమైన రాజకీయాన్ని ఇక్కడ అనుసరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. నిజానికి ఏంటంటే ఎమ్మెల్యేల స్థాయిలో ఎవరన్నా చనిపోతే అక్కడ ఏకగ్రీవ ఎన్నికలు జరగడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది. కానీ ఇక్కడ అలా కాకుండా వాళ్ళు పోటీకి నిల్చున్నారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీ కూడా ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడుతూ ఉన్నారో బీటెక్ రవి గారి సతీమణిని అక్కడ నిల్చోబెట్టడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయంటే, అసలు ఉప ఎన్నిక 10,600 మందికి సంబంధించిన ఉప ఎన్నికలో పోలీసులు పెద్ద ఎత్తున ప్రతి గ్రామాన
పోలీసు పికెట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అక్కడ నెలకొని ఉందని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛగా గతంలో వాళ్ళు ఏమంటున్నారు, టీడీపీ వాళ్ళు గతంలో స్వేచ్ఛగా వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళి ఓట్లు వేసే పరిస్థితి లేదు, మేము ఈ రోజు ఆ పరిస్థితి తీసుకొస్తున్నాము. దానిలో భాగంగానే ఎన్నికల కమిషన్ కూడా దాడులు చేసి మటన్లు చేసి కొట్టి రోడ్డు మీద తీసుకురావడం వినండి సార్, వినండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఇప్పుడు శాంతియుతం అంటే ఇదే కదా. అంటే వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది 30 మంది అసలు ఈ పోలీసుల్ని మోహరించడం వెనక ఏదో కుట్ర ఉంది. చంపడానికి ప్రయత్నం మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను సార్, మీ వెనక చెప్తున్నా. డిఎస్పీ గారిని కలిస్తే మెరుగైనటువంటి అందిస్తామని చెప్పడం శాంతియుతం. వినండి మోహన్ రెడ్డి గారు, నేను చెప్తున్నా. మరి ఎట్లా మాట్లాడేప్పుడు కొంచెం విశ్లేషకులు కదా వాళ్ళంటే టీడీపీ వాళ్ళు వినండి సార్, వినండి మోహన్ రెడ్డి గారు, వినండి సార్, మాట్లాడాక మాట్లాడదాం. ఖచ్చితంగా మీకు ఎక్కువ ఇస్తాను నేను. వైఎస్ఆర్సీపీ ఏం ఆరోపిస్తుంది, అసలు ఇక్కడ స్వేచ్ఛగా ఎన్నిక జరిగే పరిస్థితి ఇక్కడ లేదు. ఈ విధంగా ఈ పోలీసులను అడ్డు పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి కనీసం వైఎస్ఆర్సీపీ నేతల్ని గ్రామాలలో కూడా తిరగనీయని పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. ఆ విధంగా నిన్న ప్రచారానికి వచ్చిన రమేష్ యాదవ్ గారి మీద కానీ లేదంటే ఇంకొక వాళ్ళ ముఖ్య రామలింగారెడ్డి గారి మీద కానీ ఈ విధంగా దాడులకు పాల్పడటమే కాదు, వాళ్ళ ఎముకలు విరిగేలాగా కొట్టారు, వాహనాలను ధ్వంసం చేశారు అనేది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్పందించారు. గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఏ విధంగా అయితే వీళ్ళు కనీసం ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడా వ్యవహరించట్లేదు, ఏ విధంగా దాడులకు పాల్పడుతున్నారు, అసలు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నిన్న మనం సతీష్ కుమార్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు ఆరోపణ అనొద్దు, కళ్ళకు కనిపిస్తుంది కదా, కాళ్ళు చేతులు ఇరిగిండేది, తల పగిలిండేది, బ్లడ్ కారుతున్నది, పారిపోతున్నది, పెట్రోల్ పోసి అగ్గి పెట్టడానికి ప్రయత్నం చేసింది, కళ్ళకు కనిపించింది. చెప్పండి, ఆరోపణ కాదు వాస్తవం చెప్పండి. మస్తానరావు గారు చెప్పినంత మాత్రాన అది ఆరోపణ, లేకపోతే మస్తానరావు గారు చెప్పినంత మాత్రాన అది వాస్తవం అయిపోతుంది. కానీ ఒక నిమిషం ఉండండి సార్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కొంచెం ఆగండి. మోహన్ రెడ్డి గారు, రాజుగారు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మార్చర్లలో కత్తి చంద్రయ్య అని కళ్ళ ముందు కోసారు తెలుగుదేశం పార్టీ అతను గుడ్డల మీద కూర్చొని, వాడిని తీసుకెళ్లి జైలు వేసేద్దాం మన ఇద్దరం కలిసి. కుదిరే పనేనా? చట్టాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి కదా. సార్ మీరు ఇలాగ అదే చెప్పేది, మేము అదైతే పేర్ల పాదసారథులు వదిలేసిన గొప్ప అన్నారు మీరు. ఒక నిమిషం ఆగండి సార్. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు కాదు, మోహన్ రెడ్డి గారు కాదు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు తటస్థులు అలాగే మాట్లాడతారు, విమర్శలు ఆరోపణల గురించే మాట్లాడతారు. ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణాలు తీయటం మంచిది కాదు మాట్లాడుకుందాం సార్. ఓకే, మనం ఎందుకు కళ్ళ ముందు కనిపిస్తా ఉందంటే అదే కదా, కనిపిస్తుంది కాబట్టే కదా వెళ్ళి వాళ్ళు పోరాడుతున్నారు. అవినాష్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టారని అడుగుతున్నారు కదా, ఆ హక్కు ఇచ్చారు కదా ఈ రోజు ఎస్పీ గారికి సంబంధించి. ఇప్పుడు ఒకటి చెప్తాను, చెప్పండి. మీరు ఇందా నుంచి ఆవేశపడుతున్నారు. సతీష్ కుమార్ రెడ్డి గారు ఎలా పేరు వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీదకి ఎలా వెళ్ళారు ఆయన? ఆ రోజు గుర్తు చేసుకుందాం మనం. ఇదే సతీష్ కుమార్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గొడవ ఎక్కడ జరిగింది తెలుసా మీకు? మీకు తెలుసు కదా, అదే ప్రాంతం కదా. మీరు ఇప్పుడు ఆయన ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ మీరు చెప్పండి, మనం ప్రాణాలు తీయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల జరగాలో మాట్లాడుతున్నాం. తెలుగుదేశం సరే ఓకే అండి, ఒక నిమిషం. సతీష్ కుమార్ రెడ్డి గారి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేదు, ఒక నిమిషం.